దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, అలాగే కుడుకులో ఉన్నటువంటి సేవకులకు, పెద్దలకు, మరి ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవా, ఆకాశ మహాకాశాలను నిర్మించిన దేవుడవు, మానవులను నిర్మించి నిన్ను కనుగొనవలనని ప్రభువా మా తట్టు నాయన చూస్తున్నావు తండ్రి. ఇదిగో దేవా, మీరిచ్చిన లేఖనాలను ప్రభువా జ్ఞానించుచుండగా మా మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. మేము గూర్చినట్టు వార్త ప్రభువా అనేకులకు వినబడి దేవా మీ చిత్తానుసారముగా ప్రభువా జీవించులాగున ఆశీర్వదించండి తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయమును దయచేయండి. వింటున్న వారందరికీ కావలసిన మాటను అనుగ్రహించండి నాయన. ఈ గ్రామమునకు గొప్ప రక్షణ దయచేసి ప్రభువ క్షేమమును అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నిజదేవుని గూర్చినటువంటి సంగతులు అనేక మారులు ఈ గ్రామంలో వినిపించడం జరిగింది. దేవునికి ఉండేటువంటి లక్షణాలు, దేవునికి ఉండేటువంటి ప్రేమ, దయ, త్యాగం, ఇవన్నీ కూడా అనేక మార్లు ఈ ప్రాంతంలో వినిపించబడ్డాయి. దాన్ని బట్టి చెప్పచ్చు, ఈ ద్వారపుడి అనేటువంటి గ్రామాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమించి ఈ గ్రామానికి ఎప్పుడు కూడా ఆయన సువార్తను అందజేస్తూనే ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఆయన ప్రేమను తెలియచేస్తూనే ఉన్నారు. దేవుని గొప్పతనం చాలా ఉన్నతమైనది. అది మానవుడు తన మాటల్లో చెప్పలేడండి. ఆయన ప్రేమను గురించి చెప్పాలన్నా, ఆయన త్యాగంను గురించి చెప్పాలన్నా, ఒక గంట పాటు ఇక్కడ నుంచుని మాట్లాడినంత మాత్రాన అది మీకు పూర్తిగా అర్థం చేయించలేము. ఎన్నో మార్లు మరి మీరు విన్న విషయాలే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి మనందరం కూడా రక్షించబడాలని ఆయన ప్రాణాన్ని సమస్తాన్ని త్యాగం చేసి తనకంటూ ఏమీ ఆలోచించుకోకుండా అన్నిటినీ ఇచ్చేసి తన ప్రాణంతో సహా అన్నిటినీ త్యాగం చేసి మనల్ని రక్షించాలని ఆశపడ్డాడండి. ఎంతో ప్రేమించాడు దేవుడు. అందుకే తానే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సిలువ మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మరలా 3వ దినాన లేచి నన్ను నమ్మిన వారిని అందరినీ కూడా ఇలాగే లేపుతానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, అసలు ఇలాంటి దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనకేమొస్తుంది? దేవుని గురించి మనకి తెలుసు, చాలా చాలా మార్లు మనం విన్నాము. అయితే ఇలాంటి దేవుని నమ్ముకోవడం వల్ల మన జీవితాలు ఎలా ఉంటాయి? మేము ప్రకటిస్తున్నాం, మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం, మేము బైబిల్ దేవుణ్ణి ప్రకటిస్తున్నాం, బైబిల్లో ఉన్న వాక్యాలను వివరిస్తున్నాం. ఈ వాక్యాలను విని ఈ దేవుణ్ణి అంగీకరిస్తే మాకు ఏంటి అన్న ప్రశ్నలు వస్తాయండి. అవును, ఈ దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మన బ్రతుకులకు చేకూరేటువంటి మేలేంటి అని ఆలోచించినప్పుడు మరి చాలామంది జీవితాలు మన ముందు ఉంటాయి. ప్రియమైన వారలారా, ఈ దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ఈ దేవుణ్ణి నమ్మి ఈ భూమి మీద లేదా ఈ ఊరిలో చాలామంది కనిపిస్తున్నారు. వారి జీవితాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితాలు ఎలా మార్చబడతాయి అని. అయితే మరి ఈ దేవుడు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి దేవుణ్ణి నిజంగా నమ్ముకున్న వాళ్ళని చూస్తేనే దేవుణ్ణి నమ్ముకుంటే మన బ్రతుకు ఎలా మారుతుందో అర్థమవుతుంది. చాలా వరకు జరిగేది ఏంటంటే కనుక దేవుణ్ణి నమ్ముతున్నాము అని అవసరానికి నమ్ముకుని వాళ్ళ మనసుకు నచ్చింది చేయాలనుకున్నప్పుడు చాలామంది వదిలేస్తున్నారు దేవుణ్ణి. ముందు నమ్ముతున్నారు, దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతాలు చేశాడు, ఎంతో మందిని రక్షించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు,
ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా లేవనెత్తాడు. ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన శక్తిని మేము చూసాం అని ప్రభువులోనికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే దేవుణ్ణి నమ్ముకుంటే మన బ్రతుకు ఎలా మారుతుందో మనం తెలుసుకోలేం. మనలో చాలామంది దేవుణ్ణి నమ్ముకొని వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది కాదు నిజమైన నమ్మకం అంటే, అది వేషధారితనం అంటారు. నిజంగా ప్రభువుని నమ్ముకొని యేసుక్రీస్తే నా దేవుడు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న దేవుడే నా దేవుడని మనం అంగీకరిస్తే గనుక, నిజముగా నమ్ముకుంటే గనుక మన జీవితాలు అద్భుతమైన రీతిలో మార్చబడతాయండి. అసలు ప్రభువుని నమ్ముకున్న తరువాత జీవితానికి, నమ్ముకోక ముందున్న జీవితానికి పొంతలు ఉండవు ప్రియమైన వారలారా. ఒక సరికొత్త మానవుడుగా మనం ఉంటాం. అలాంటి అద్భుతాలను ఈ దేవుడు మన జీవితంలో చేయగలడు. పరిశుద్ధ గ్రంథంలోని ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడు, అద్భుతాలు చెప్తున్నప్పుడు చూడండి, పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, ఎన్నో అద్భుతాలు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, విషకరమైనటువంటి సర్పాలు కాటేసిన తన ప్రజలను రక్షించుకున్నాడని, మరణించి తిరిగి లేచాడని, ఆయన జీవితం గురించి ఎన్నో అద్భుతాలు చూస్తున్నాము. అలాంటి అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్న వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి ప్రియమైన వారలారా. మరి అలా అద్భుతాలు ఎవరి జీవితంలో అయినా జరిగాయా? నిజంగా నమ్ముకుంటే ఎవరి జీవితంలో అయినా జరుగుతాయి. నా జీవితంలో అన్నా జరుగుతాయి, మీ జీవితాల్లో అన్నా జరుగుతాయి. ఒకవేళ జరగట్లేదు అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి, నిజముగా ఆయన మనము నమ్మడం లేదేమో, అవసరాలకి నమ్ముతున్నామేమో, రోగాలకి నమ్ముతున్నామేమో. అవసరం తీరిపోగానే చేతులు ఎత్తేసి, ప్రభువా నీ దారి నీది, నా దారి నాది, నీ దారిలో నేను నడిస్తే నేను అనుకున్న వాటిని నేను చేయలేను కదా. ఏదో కొన్ని రోజులు బైబిల్ పట్టుకున్నాను, కొన్ని రోజులు వాక్యం అన్నాను, నా అవసరం అయిపోయింది, ఇక నేను వదిలేస్తున్నాను, టాటా గుడ్ బై చెప్పే వాళ్ళకి దేవుని శక్తి వాళ్ళ జీవితాల్లో పనిచేయదు. అయితే పరిశుద్ధ గ్రంథంలోని ఒక వ్యక్తిని చూద్దామండి ఈరోజు. ఆ వ్యక్తి ప్రభులోనికి రాకముందు ఎలా ఉన్నారు, నిజ దేవుణ్ణి తెలుసుకోక మునుపు ఎలా ఉన్నారు, తెలుసుకున్నాక ఎలా ఉన్నారు, ఆయన జీవితం ఎలా మార్చబడిందో మనకు తెలియాలి. ఎందుకంటే నేడు క్రీస్తు అనగానే ఆయన నమ్ముకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుందని, క్రీస్తుని నమ్ముకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తారని, కేవలం అక్కడి వరకు మాత్రమే తెలుసుకుని మేలు జరిగిన తర్వాత విడిచిపెట్టేస్తున్నారు. క్రీస్తుని నమ్ముకుంటే కేవలము ఈ శరీర సంబంధమైనవే కావు, అంతకు మించి దేవుడు చేస్తాడండి. కేవలము తలనొప్పి, కడుపు నొప్పి అయితే డాక్టర్ కూడా తగ్గించేస్తున్నప్పుడు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మేమే ప్రార్థించాల్సిన అవసరం ఏంటి? మీరు మోకరించాల్సిన అవసరం ఏంటి? జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి ఒక్కరూ తలనొప్పిని తగ్గించుకోగలరు. దానికి ప్రభు ఎందుకు? దానికి క్రీస్తు త్యాగం ఎందుకు? దాని కొరకు ఇంత మీటింగులు ఎందుకు? కాదండి, దేవుళ్ళ అంతకు మించిన గొప్పతనం ఉంది ప్రియమైన వారలారా. అంతకు మించిన గొప్పతనం దాగి ఉంది. ఆ గొప్పతనం బయటికి రావాలంటే నిజముగా మన బ్రతుకులో దేవుణ్ణి నమ్ముకోవాలి, పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మన జీవితంలో జరిగే అద్భుతాలకు మనమే ఆశ్చర్యపోతామండి. మన మనసులో జరిగే మార్పులకు మనమే నివ్వెరపోతాం ప్రియమైన వారలారా. ఈరోజు నేను ఒక అన్యుణ్ణి మీ ముందు తీసుకొస్తాను, అంటే లేఖనాల్లో ఉన్న అతని జీవితాన్ని మీ ముందు పెడతాను. అతడు అన్యుడిగా జీవించాడు. అన్యుడిగా జీవించక ముందు అతని క్యారెక్టర్, అలాగే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అతని క్యారెక్టర్ని ఆలోచిద్దాం. అన్యుడిగా ఉన్నప్పుడు తన హృదయ స్థితి ఏంటి, నిజమైన దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఆ శక్తిని చూసిన తర్వాత అతని హృదయం ఏంటి అన్న విషయాలను ఈరోజు మనం జ్ఞానిద్దాం. ఇది తెలుసుకున్న తర్వాత నేను నిజముగా ప్రభు నమ్ముకోవాలి, ఆ మార్పు నాలో రావాలి, నా బిడ్డలు ప్రభువుని నమ్ముకోవాలి, నా బిడ్డల్లో ఆ మార్పులు రావాలి, నా కుటుంబం అంతా రక్షణ తీసుకోవాలి, నా కుటుంబానికి మార్పు కావాలి అని అనిపించక తప్పదండి, అనిపించక తప్పదు. ఎందుకంటే దేవుడు చేసే మేలులు డాక్టర్ చేసే వంటివి కావు. దేవుడు చేసేటువంటి మేలులు తల్లిదండ్రులు సంపాదించేటువంటి ఆస్తులు వంటివి కావు. ఇల్లు కట్టుకోవాలంటే తండ్రి కట్టించగలడు, బంగారం ఇవ్వాలంటే తల్లి కొనగలదు. ఇల్లు బంగారం కోసం ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి.
కేవలం వాటి కొరకే నమ్ముకుంటే కనుక మన బ్రతుకులో దేవుడు ఇస్తానన్నటువంటి మేలులు జరగవు ప్రియమైన వారలారా. చూద్దాం, ఆ వ్యక్తి గురించి ఆలోచిద్దాము. పాత నిబంధన గ్రంథంలో ఆ వ్యక్తి మనకి కనిపిస్తాడండి. రాజుల 2వ గ్రంథంలో ఆయన గురించినటువంటి పరిచయాన్ని చూద్దాము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దామండి. ఇక్కడ అన్యుడైన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాము అని అన్నాను. ఆ వ్యక్తి పేరు నయమాను. ఎవరి నయమాను? ఈయన ఏం చేస్తూ ఉంటాడు, ఇతని ఉద్యోగం ఏంటి, ఇతని స్థితి ఏంటి, ఆ విషయాలు 5వ అధ్యాయము ప్రారంభంలో ఉన్నాయండి. ఏమనున్నాయి? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండేను. అతను ఎవరండి? సైన్యాధిపతి. ఏ దేశానికి? సిరియా దేశానికి. ఒక రాజుగారి దగ్గర అతను సైన్యాధిపతిగా ఉన్నారు. ఒక రాజు దగ్గర ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో ఆ సైనికులందరి పైగా ఇతడు పని చేస్తున్నాడు, సేవకుడుగా ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. అయితే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. ఇక రెండవదిగా యుద్ధాలు చేసి విజయం పొందిన వాడుగా ఉన్నాడు, వీరుడుగా ఉన్నాడు. ఒకటి, మంచి ఉద్యోగం రాజుగారి దగ్గర. 2, వీరుడుగా ఉన్నాడు. ఇక 3 చూడండి, ఎవరి దృష్టికి? తన యజమాను దృష్టికి గనుడుగా దయ పొందిన వాడాయను. ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నాడో ఆయనకి గనుడుగా ఉన్నాడంటండి. రాజుగారి దృష్టికే ఈ సేవకుడు గొప్పగా కనిపిస్తున్నాడు. అతడు సైన్యాధిపతి, మంచి ఉద్యోగస్తుడు, యుద్ధ వీరుడు, అలాగే ఘనుడు. ఎంత బాగుంది ఈయన జీవితం! పేరుంది, డబ్బుంది, రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం ఉంది. కానీ అతని గురించి మరొక మాట ఉంది చూడండి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. యుద్ధ వీరుడే, రాజుగారి దగ్గరే మంచి పేరుంది, ఘనుడుగా ఉన్నాడు. కానీ అతనికి ఏముంది? కుష్ఠరోగం ఉందంట ప్రియమైన వాళ్ళారా. ఈ కుష్ఠరోగి ఈ యొక్క ఉద్యోగి ఇంటిలో ఒక పనమ్మాయి పనిచేస్తుందండి. ఆ పనమ్మాయికి ఈ నిజ దేవుని గూర్చి తెలుసు, ఈ బైబిల్ చెప్తున్న శక్తివంతమైన దేవుని గూర్చి తెలుసు. ఈ పని పిల్ల ఏం చెప్పిందంటే, అయ్యా, మా గ్రామంలో, నేనున్న దేశంలో జీవము గల దేవుడున్నాడు. ఇప్పుడు మేమెలా మీకెలా సువార్త ప్రకటిస్తున్నామో, మేమెలా మీకు చెప్తున్నామో, జీవము గల దేవుని గురించి మేము ఎలా సాక్ష్యం ఇస్తున్నామో, ఆ చిన్న కుమార్తె కూడా జీవము గల దేవుని గురించి ఆ సైన్యాధిపతికి సాక్ష్యం ఇచ్చిందండి. జీవము గల దేవుడు ఉన్నాడు, మా గ్రామంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తే మీకేమొస్తుంది? కుష్ఠరోగం నుంచి స్వస్థత వస్తుంది అనగానే ఈ సైన్యాధిపతి, ఉద్యోగస్తుడు ఆ అమ్మాయి మాట విని ఆ దేశానికి వెళ్ళిపోతాడండి. ఒక పని పిల్ల చెప్పిన మాట వింటున్నాడు. పైకి గనుడుగా ఉన్నాడు, పైకి గొప్ప పేరుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఏముంది? రోగం ఉంది. అతనికి ఏముంది? మనసులో చింతుంది, దిగులుంది. అంత పెద్ద ఉద్యోగస్తుడు చిన్న బానిస పిల్ల చెప్పే మాటలు వినడం ఏంటండి? అంటే చిన్నపిల్ల చెప్పినా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసండి? ఒక విషయం మీద భయంకరమైన చింత, దిగులు ఉంటే, మనసంతా చీకటి కమ్మేసినప్పుడు ఎవరే సలహా ఇచ్చినా చేయడానికి మనిషి సిద్ధపడిపోతాడు. పైకి అందరూ జయము జయమును అరుస్తున్నా, రాజుగారే గొప్పగా పొగుడుతున్నా అతని మనసులో చింత ఉంది. ఏంటా చింత? ఈ రోగం ఏంటి అన్న చింత. చుట్టూ ఎన్నో ఉన్నాయి కానీ ఆయనకి మనశ్శాంతి లేదు. సమాజంలో ఆయన్ని గొప్పగా పొగుడుతున్నారు కానీ వెనుక ఇతను కుష్ఠరోగి, వీరుడే కానీ కుష్ఠరోగంతో ఉన్నాడని ఆ అన్యుని గురించి ఆ యొక్క దేశంలో చెప్పుకుంటున్నారు. అతనికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి కష్టకాలంలో నిజ దేవుని గురించి అన్యుడు విన్నాడండి. ఎప్పుడు వినలేదు. అతడు ఇక ఆలస్యము చేయకుండా ఆ నిజ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. బయలుదేరాడు.
బయలుదేరుతూ ఏమేం పట్టుకెళ్ళాడు చూద్దామండి. 5వ వచనంలో సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. దాదాపుగా 340 కేజీల వెండంటండి. ఇలా చాలా మొత్తంలో, అధిక మొత్తంలో ఆయన ధనాన్ని తీసుకుని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే గనుక, ఆల్రెడీ ఇతగాడికి రోగం ఉంది, శరీరానికి రోగం ఉంది, మనసులో భయంకరమైన చీకటి, దిగులు, చింత ఉంది. దానితో పాటు తనకున్న వాటిని బట్టి గర్వం ఉంది. తలదించేటువంటి వ్యక్తి కాదు. గర్వం ఉంది, చింత ఉంది, రోగం ఉంది, ఇన్ని రకాల బాధలు ఉన్నాయి ఇతనికి. ఇతను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే 10వ వచనాన్ని చూస్తే గనక, 10వ వచనం చూడండి. ఆ ప్రవక్త పేరు ఎలీషా, ఆ దైవజనుడి పేరు ఎలీషా. ఎలీషా అంటున్నారు, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. అక్కడ ఒక నది ఉంటుంది, ఆ నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు స్నానం చెయ్యి అని ప్రవక్త చెప్తే ఆయన వెళ్ళాడు అనుకుంటున్నారా? వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు చూడండి. అప్పుడు ఏమన్నాడు? నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. దూతను పంపించాడు. దూతను పంపడం ఏంటి? వచ్చింది ఎవరండి? సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. ఎలా వచ్చాడండి? ఆస్తితో, బంగారముతో, వెండితో, వెలగల దుస్తులతో వచ్చాడు. ఇంత పటాలం వేసుకుని వచ్చినప్పుడు ఎవరిని పంపించాడు ఎలీషా గారు? దాసుని పంపించాడు. ఏం చేయమంటున్నాడు? ఇలా నీటిలో ములుగని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఫీలింగ్ బయటకు వస్తుంది చూడండి. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఆయన ఎక్స్పెక్టేషన్స్, నేనేమనుకున్నాను, నా ఇంత పరివారం ఉంది కదా, నేను ఇంత స్టేజ్లో ఉన్నాను కదా, ఆ దైవజన్ నా ముందుకు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, తన దేవుడైన, ఎవరి దేవుడు? ఆ దైవజనుడు దేవుడు, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానయును, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? ఈ నదిలో మునగడానికి నేను వచ్చానా? ఇంతకంటే మంచివి లేవా మాకు? ఈ నదిలో నన్ను మునగమంటారా? నేనెవరనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నారు? నేను ఎక్కడి నుంచి వచ్చాననుకుంటున్నారు? నా విలువ ఏంటో తెలుసా? నా క్యాడర్ ఏంటో తెలుసా అని గర్వముతో నిండిపోయిన హృదయముతో ఉన్నాడు. చాలా చికాగ్గా ఉన్నాడండి. మనశ్శాంతి లేని మనిషి. ఇలాంటి మనిషి ఇలా అని వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటాడండి. చూడండి, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. రౌద్రం అంటే కోపానికి మించిన భావోద్వేగం. కేవలం ఆ నీటిలో మునుగన్నందుకు ఆయనకి కోపానికి మించిన భావోద్వేగం వచ్చేసింది. ఆ మనిషిలా కనిపిస్తున్నాడు, కానీ ఆయనలో శాంతి లేదు, సమాధానం లేదు, ఏమీ లేదండి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, భార్య ఉంది, దాసులున్నారు, దాసీలు ఉన్నారు, పేరుంది, కానీ ఆ మనిషిలా లేడు ప్రియమైన వారులారా. అయితే ఎట్టకేలకు తన దాసుని మాట విని తను తిరిగి వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగాడండి. విందాం మీరు ఎలా వచ్చారు, విందాం, చూద్దాం అని ఎలా అయితే వచ్చారో ఆ అన్యుడు కూడా ఏం చేశాడంటే, ఆ జీవము గల దేవుని ఒక్కసారి చూద్దాం, మునిగి చూద్దాం ఏం పోయింది, చెప్పినట్టు విందాం ఏం పోయిందని దేవుని వైపు తిరగడం స్టార్ట్ చేశాడండి. చూడండి 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పరివారంతో, చూసారా, వెళ్ళాడు, దేవుని మహిమను చూశాడు, దేవుని శక్తిని చూశాడండి. దేవునిలోనికి వెళ్ళిన తర్వాత చెప్పినట్టు వినగానే దైవజనుడు ఏదైతే చెప్పాడో ఆ టైంలో ఏం చెప్పాడు? యోర్దాను నదిలో మునుగమని చెప్పాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగొచ్చాడు. ముందు చాలా తక్కువ అంచనా వేశాడు. ఏంటి, ఈయన నా ముందుకు రాడు,
నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు కుర్చీ వేయలేదు, నేను అనుకున్నట్లుగా నన్ను టచ్ చేయలేదు, పోయి పోయి ఆ నదిలో మునగమని చెప్తున్నాడు. చిన్నగా చూశాడు, సరేలే ఒకసారి వింటే ఏం పోయిందని విన్నాడు. అద్భుతాన్ని చూస్తున్నాడండి. జీవము గల దేవుని మాట విన్నప్పుడు ఒక మహా అద్భుతాన్ని, ఒక దేశానికి సైన్యాధిపతిగా ఉన్న ఒక వ్యక్తి చూస్తున్నాడండి. ఇది ఏమి చిన్న కథల పుస్తకాల్లో ఉన్న కథ కాదు ప్రియమైన వారులారా. మన చరిత్రలో మన తాతలు ముత్తాతల వెనకాలన్న రాజుల పాలనలో జరిగినటువంటి ఒక అమూల్యమైనటువంటి సంఘటన. ఇవేమి పిట్టకథలు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు, దైవజుడు చెప్పినట్టు చేయాలనుకున్నాడో తనకు పట్టిన రోగం పోయింది. పసిబిడ్డ లాంటి దేహం వచ్చేసింది. మునిపెన్నడూ ఆ దేహాన్ని చూడలేదు, సరికొత్తగా పైకి కనిపిస్తున్నాడండి. అంతేకాదు తన హృదయంలో ఆ రోగం వల్ల కృషించుకుపోయినటువంటి ఆ హృదయం మరలా బలం పుంజుకుంటుంది. అప్పటి వరకు ఎన్నో అవమానాలు కుష్ఠరోగం వల్ల, చేదరింపులు, పైకి అందరూ బాగానే ఉన్నారు కానీ ఇతడు కుష్ఠరోగి. ఈ మాటల వల్ల ఎన్నో మార్లు ఎన్నో చోట్లకి వెళ్ళాడు, తనకి స్వస్థత లేదు. ఇంత ఒక్కసారిగా తన స్థితిని మారిపోవడం చూశాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆ భారాన్ని దించుకున్నాడు, ఆ చింత పోయింది, తను శారీరకంగా స్వస్థత పొందుకున్నాడు. అంతేకాదండి, తన గర్వం కూడా అణిగిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మాట వినంత వరకు నయమాను చాలా పొగరుగా ఉన్నాడు, చాలా గర్వంగా ఉన్నాడు, చాలా చిరాకుగా ఉన్నాడు. శాంతి లేదు, సమాధానం లేదు, తన సమస్యకు పరిష్కారం లేదు. అలాంటి స్థితిలో ఉన్న నయమాను ఎప్పుడైతే దైవజనుడు చెప్పినటువంటి మాటల తట్టు తిరిగాడో ఇప్పుడు అతని యాటిట్యూడ్ చూడండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చిన్న విషయానికి రౌదుడైపోయినటువంటి ఆ నయమాను దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేశాడో, నెక్స్ట్ అతని విధానం చూద్దామండి. 15వ వచనం నుంచి, అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునే నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదిగా అతనితో చెప్పగా. దాసుడేంటండి, ముందు ఏమైపోయాడు, చాలా కోపం వచ్చింది కదా దైవజనుడి మీద. ఇలా చెప్తున్నారేంటి నాకని, ఇలా చెప్తున్నప్పుడు చాలా మందికి కోపం వస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నప్పుడు బాప్తీసం తీసుకోవాలి. ఆ ఎలీషా గారు ఎలా అయితే ఆ యోర్దాను నదిలో మునిగితే నీకు స్వస్థత వస్తుందని చెప్పినప్పుడు అతనికి ఎలా కోపం వచ్చిందో, ఈరోజు కూడా ఇదిగో యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది, ఆయన నామంలో మరి బాప్తీసం తీసుకుంటే మీ పాపాలు క్షమించబడతాయన్నప్పుడు చాలామందికి ఎలా అయితే కోపం వచ్చేస్తుందో అలాగే ఇతనికి కోపం వచ్చింది. కానీ ఒక్కసారి ఆయన రుచి చూసిన తరువాత ఏమంటున్నాడండి, నేను దాసుడను అంటున్నాడు. ఏంటి మార్పు? ఎన్ని రోజులు పట్టింది మార్పుకి? ఎన్నో రోజులు పట్టలేదండి, ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటికప్పుడే ఎప్పుడైతే నిజముగా మనసు నమ్మడం స్టార్ట్ చేసిందో అతని యొక్క ప్రవర్తనలో మార్పును మనం చూస్తున్నాం. నీ దాసుణ్ణి అని మరి దైవజనుడితో అతను మాట్లాడడం జరుగుతుందండి. ఇంకా చూద్దాం. నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను పిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేను ఏమి తీసుకోనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బ్రతిమిలాడినను. ఏం చేస్తున్నాడండి ఇప్పుడు దైవజనుడు? ఆయన బ్రతిమిలాడుచున్నాడు. స్టార్టింగ్లో అతను ఎలా ఉన్నాడు, నిలబడ్డానికి కూడా ఇష్టపడలేదండి. కానీ తరువాత బ్రతిమిలాడుతున్నాడు. అతని గర్వం మొత్తం పోయింది. ప్రియమైన వారులారా, తీసుకోండి అని ఆయన బ్రతిమలాడుతున్నారు. తర్వాత అప్పుడు 17వ వచనము, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపట్టి మన్ను నీ దాసుని నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మొరకుటకు. చూడండి ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మట్టి అడుగుతున్నాడండి. 2 గాడిదల మట్టి, ఈ దేశం ఈ భూమిలో మట్టి కావాలని అడుగుతున్నాడు. ముందేమన్నాడు ఆయన, నీటిలోనే మునగనన్నాడు. ఇప్పుడు మట్టి కావాలంటున్నాడు. ఏంటి మార్పు అసలు? చిన్న వ్యక్త
ఆడుకునే వ్యక్త, మతి చెల్లించిన వ్యక్త, లేదు ఘనుడుగా ఎంచబడినవాడు, ఒక సైన్యాధిపతిగా ఉండినవాడు, పరాక్రమశాలి. దేవుని వైపు తన మనసు త్రిప్పగానే తన మనసుకు పట్టిన రోగం, గర్వం అణిగిపోయింది. తన మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి చింత, బాధ తొలగిపోయాయి. తన దేహానికి పట్టిన రోగం పోయింది. ప్రియమైన వారులారా, దేవుని వైపు ఈ అన్యుడు తిరగగానే తన భాష మారిపోయింది, తన మనసు మారిపోయింది, తన రోగం మారిపోయింది. ఏముంది ప్రభువుని నమ్ముకుంటే అంటే గనుక, ఇదిగో ఎన్నాళ్ళ నుంచో తీరని ప్రతి సమస్య ఆయన తీరుస్తాడు, ప్రతి అవమానాన్ని దేవుడు తీసేస్తాడు. ఇక ఇది జరగదు. నయమాన్ అదే అనుకున్నాడండి. నేను వీరుణ్ణే కావచ్చు, గనుణ్ణే కావచ్చు, ఆస్తి ఉండొచ్చు, దాసులు ఉండొచ్చు, దాసీలు ఉండొచ్చు, కానీ ఈ కుష్ఠరోగం పోదు, నన్ను పోదు అని ఎన్నో ప్రయత్నాలు చేసి వేసారిపోయిన నయమాన్ అద్భుతాన్ని చూశాడండి. దేవుడు వస్తే ఏముంటుంది మన జీవితంలో అంటే, ఎన్నాళ్ళ నుంచో నాకు ఈ కష్టం పోదు, నాకు ఈ అవమానం పోదు అన్న వారిని కూడా దేవుడు ఆ చిక్కు సమస్యల నుంచి బయటికి తీస్తాడు. నా కొడుకు మారడు, నా భర్త మారడు, నేను మారను, ఇక ఎప్పటికీ ఈ చీకట్లో నుంచి బయటికి రాను, ఈ వ్యసనాల నుంచి బయటికి రాను, నా మనసు చెడిపోయింది అని అనుకుంటే దాంట్లోంచి కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. నయమాను గర్వపు హృదయాన్ని దేవుడు మార్చేశాడు, దాసుడైపోయాడు, దీనుడైపోయాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే, గర్వాంధులైన మన పిల్లలు మనకు లోబడతారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం జరుగుతుందంటే, ఇదిగో మాట వినని భర్తలు ఇదిగో అందరికీ చెప్పేవారుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమవుతుందంటే, జగడు గొండిగా ఉన్నా, స్వార్థ పరురాలిగా ఉన్నా, లేదా అందరితో అవమాన పాలైపోతూ ఒంటరిగా ఉన్నా వాటన్నిటినీ తీస్తాడు. దేవుడు వస్తే ఏం చేస్తాడు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వైద్యం చేస్తాడు. అది ఎలాంటి వైద్యం అంటే, ఈ లోకంలో డాక్టర్లు ఎత్తేసినటువంటి, మేము చేయలేమమ్మా వెళ్ళిపోండి, మేము చేయలేమయ్యా వెళ్ళిపోండి, మా వల్ల కాదు అన్న భయంకరమైనటువంటి లేదా చేజారిపోయినటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన చేపడతాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇక ఈ అమ్మాయికి జీవితం లేదు, ఈ అబ్బాయికి జీవితం లేదు, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, విషాదం అయిపోయింది, ఇంకెప్పటికీ వీరు నిలబడలేరు, చావు తప్ప వేరే గత్యంతరం లేదు, ఇక జీవితాలు మారు అన్న జీవితాలకు ఆయన వైద్యం చేస్తాడండి. వైద్యం చేస్తాడు. మూర్ఖుడు మారడు అంటున్నారా? లేదా నా బ్రతికింత ఈ వ్యసనాల నుంచి నేను మారలేను అనుకుంటున్నామా? అలాంటి హృదయానికి వైద్యం చేస్తాడండి దేవుడు. ఏం చేస్తాడు అంటే, ఆయన వైద్యం చేస్తాడు. నిజంగా నమ్ముకున్న జీవితాల్లో ఏముంటుందంటే, ప్రతి కష్టంలోనూ ప్రతి రోగంలోనూ దేవుడు ఉంటాడు. భయపడరు. మరి రోగానికి భయపడిపోతున్నాం, బాధలకి భయపడిపోతున్నారు కదండి మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. మరి చర్చికి వెళ్తారు కదా అంటే నమ్మలేదు, నమ్మమనుకున్నారు. మరి మనసు మారిపోతుందని చెప్తున్నారు కదండి. మనసు మారిపోతే మరి ప్రభువు నమ్ముకున్న మా వాళ్ళు ఎందుకు ఇంకా మనసు మార్చుకోకుండా పాత రోత జీవితంలోనే పరిగెడుతున్నారంటే, నమ్మమనుకుంటున్నారు, నమ్మలేదు. మరి ఇంతకాలం నుంచి నేను అవమానం పడుతున్నాను, దేవుడు లేవనెత్తుతాడు, కొత్త జీవితం ఇస్తాడు అనుకున్నాను, నాకు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అంటే, పూర్తిగా ఆయన మీద ఆధారపడలేదు. నమ్మితేనే విశ్వాసం, నమ్ముట వలనే విశ్వాసం. అదే చిరాకుతో, అదే అసహ్యంతో నయమాను 7 సార్లు కాదండి 700 సార్లు మునిగినా అతనికి స్వస్థత రాదు. మనసు తిప్పుకుని నమ్మి వెళ్ళాడు కాబట్టే స్వస్థత వచ్చింది. ప్రియమైన వారులారా, నమ్మడం అంటే ఏంటంటే, ఇక్కడ ఈ అన్యుణ్ణి చూద్దాం. నమ్మడం అంటే ఏంటంటే, ఈ అన్యుని చూద్దాం. ప్రియమైన ఎలా నమ్మేశాడంట ఆయన సిరియా దేశపు సైన్యాధిపతి అని మనం చెప్పుకున్నామండి. సిరియా దేశంలో అప్పటి వరకు ఆయన రకరకాల వాటిని ఆరాధిస్తున్నాడు. ఆ పేర్లు ప్రస్తుతం మనం వాడుకోము, ప్రస్తుతం ఆ పేర్లు మనకి తెలియదు, అవి మనకి సంబంధం లేనివి. అలాంటి వాటిని ఆరాధిస్తున్న ఆయన ఎలా నమ్ముతున్నాడు చూడండి. 15వ వచనంలో 15వ వచనంలో ఎలా నమ్ముతున్నాడు? అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనం దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అంటే ఆయన ఎంతగా నమ్మాడంటే, దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నమ్మట్లేదంటండి. మన నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి తప్ప అందరినీ నమ్ముతాం.
అప్పిస్తామన్న వాళ్ళు నమ్ముతాం, ప్రార్థన చేస్తే కష్టం తీరుతుందని నమ్ముతామా? నమ్మం. ఈయన అలా కాదంటండి. సర్వ సృష్టిలో మనుషుల్నే కాదు, లేదా మనుషులు ఆరాధించు వాటినే కాదు, లేదా ఇంకేదైనా కాదు, ఏది తను ముందు పెట్టినా ఇది ఏదైనా చేస్తుంది. వీళ్ళు గొప్పోళ్ళు, నీకేదైనా చేస్తారు అంటే నయమాన్ నమ్మడంటండి. ముందు దేవుడు చేస్తాడంటండి. అది నమ్మకం అంటే. ఎవరో ఏదో చేస్తారు, మనుషులు ఏదో చేస్తారు, లేదా నా స్వశక్తితోనే నేనేదోటి చేసుకుందామని పరిగెడుతున్నామంటే మనలో ఏం లేదు, సరైన విశ్వాసం లేదు ప్రియమైన వారలారా. నిజంగా దేవుణ్ణి పూర్తిగా ఆనుకోగలిగితే, దేవుడు ఒక్కడే నా జీవితాన్ని బాగు చేస్తాడు అని అన్నిటినీ పక్కన పెట్టి దేవునికి శిరము వంచితే గనుక దేవుడు మన జీవితాన్ని స్వస్థపరుస్తాడు. మనకున్న బాధల నుంచి మనల్ని రక్షిస్తాడు. మనం అనుకుంటున్నాం కేవలం రోగాలే, కుష్ఠరోగమే తీశాడా? నయమాన జీవితంలో రోగం ఒక్కటే పోయిందా? లేదు, హృదయంలో దుఃఖమనే చీకటి పోయింది. ఇంకేం పోయింది? ఆయన హృదయానికి పట్టిన గర్వపు ఛాయలు పోయాయి. అన్నీ పోయాయి ప్రియమైన వారలారా. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే శాంతితో ఉన్నాడు, సమాధానంతో ఉన్నాడు. దేవుడు తప్ప ఎవరు గొప్పడు కాదనుకున్నాడు. ఒకప్పుడు రోగం వచ్చిందని మనశ్శాంతి పోయింది. నిజంగా నయమాను దేవుడిని మాత్రమే నమ్మాడు కాబట్టి రాజుగారు ఉద్యోగంలోంచి తీసేసినా అతను దిగులు పడ్డు. ఎందుకో తెలుసండి, దేవుడే ఏదైనా చేయగలడు, మనుషుల చేతుల్లో ఏమీ లేదని ప్రశాంతంగా ఉంటాడు ప్రియమైన వారలారా. అలా నమ్మిన వారిని, ఆనుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు అంటే ఏంటో తెలియకుండానే నయమాను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుడే నా దిక్కు అనుకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా నయమాన్ని విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు. బహుశా ఇప్పటి వరకు దేవుణ్ణి ఏ విధంగానూ ఆధారపడకపోవచ్చు, కానీ దేవుడు మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను అందరి ముందు గౌరవప్రదంగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరి ముందు నీవు చేయి చాచక నీవే అనేకులకు పెట్టే వంటి పాత్రగా నిన్ను ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రభువుని ఇప్పటి వరకు అంగీకరించకపోయినా సరే, నయమాన విషయంలో నమ్మితే చాలు ఆయన ఎలాంటి కార్యము చేశాడో, ఈరోజు కూడా దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచితే, ఆయన్ని జీవితంలోకి ఈ క్షణం మనం ఆహ్వానిస్తే ఆలస్యం ఏమీ లేదండి. నయమాను జీవితంలో జరిగిన అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయి ప్రియమైన వారలారా, జరుగుతాయి. దేవుడు మన జీవితంలోనికి వస్తే ఏమొస్తుందంటే సమాధానం వస్తుందండి, శాంతి వస్తుందండి, ధైర్యం వస్తుందండి. ఇంకా ఏం జరుగుతుందని మాట్లాడితే కనుక అన్నిటినీ మించి ఈ దేహం ఒకానొక రోజు కుళ్ళిపోతుంది కదండి. మరణించిన తర్వాత ఈ దేహం కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన దేహాన్ని కూడా వైద్యము చేసి మరలా లేపుతాడు. అంటే చనిపోయిన మనల్ని మరలా లేపుతాడు, మరలా జీవితాన్ని ఇస్తాడు. నిత్యము సంతోషముతో ఆయనతో బ్రతికేటువంటి జీవితాన్ని ఇస్తాడు ప్రియమైన వారలారా. మరి ఇలాంటి జీవితం ఎంతమందికి కావాలి? మనిషి దేనికోసం బాధపడుతున్నాడు? అయితే రోగం అని బాధపడుతున్నాడు, 2 అవమానం అని బాధపడుతున్నాడు, 3 వ్యసనాలతో బాధపడుతున్నాడు. వీటన్నిటి వల్ల శాంతి సమాధానం లేక అల్లాడిపోతున్నాడు. అందరూ ఉన్న ఒంటరి వాడే దిగులు పడుతూ రోగాలతో చచ్చిపోతున్నాడు. ఈ మానవ సమస్యలన్నిటికీ ఇదిగో మేము చెప్తున్నటువంటి జీవము గల దేవుడు తప్పకుండా పరిష్కారం చూపిస్తాడు ప్రియమైన వారలారా. మీకు ప్రకటిస్తున్నటువంటి మాకు, నిజముగా నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్యాలు తెలుసు ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడు గొప్పతనాన్ని ఎన్నో మార్లు విన్నాం, ఎన్నో మార్లు చూసాం, ఎన్నోసార్లు చదివేశాం. ఎంతోమంది చెప్పారు మనకి. ఈరోజు ఇంకా వింటూ ఆగిపోవద్దండి, విని అక్కడ వదిలేయొద్దండి. ఆ దేవుడు గొప్పోడు అనేసి ఆగిపోవద్దండి. ఆయన గూర్చిన విషయాలు విన్నాను సరిపోతుందని సరిపెట్టుకోకండి. ఈరోజు ఒకసారి ఆయన ఆహ్వానించండి. ఆయన ఆహ్వానిస్తే ఏం జరుగుతుందో ఇది నయమాను సాక్ష్యం మాత్రమే. మీ జీవితంలో కూడా మీరు గొప్ప సాక్షిగా మిగులుతారు ప్రియమైన వారలారా. ఈరోజు క్రీస్తును ప్రకటిస్తున్న మేము కూడా అలా ప్రభువుని ఎరిగి స్థిరపడిన వారమే, అలా ప్రభువును రుచి చూచి ఆయనలో నిలిచిపోయిన వారమే. ఆయన్ని ఒక్కసారి కలుసుకున్నవారు ఇంకెప్పటికీ ఆయన్ని విడిచిపెట్టలేరంట ప్రియమైన వారలారా.
ఇంతకు మించిన వైద్యుడు మనకి భూమి మీద దొరకడండి. ఏ వైద్యుడు చచ్చిపోకముందే వైద్యం చేయగలడు తప్ప చచ్చిపోయిన తర్వాత ఐఎమ్ సారీ అని బాడీని ఇచ్చేస్తాడండి. కానీ దేవుడు మనకందరికీ వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుకుంటాడో ఈ భూమి మీద ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండడమే కాదు, కానీ మరణించిన తర్వాత కూడా మనల్ని ఇదిగో మరలా ఉన్నతంగా ఇప్పుడున్న దానికంటే శ్రేష్టంగా మరలా బ్రతికిస్తానని మాటిస్తున్నాడండి. అలా మాటిచ్చిన వాడు కేవలం ఈ దేవాది దేవుడు. ప్రియమైన వారలారా, కాబట్టి మీరందరూ కూడా ఈ నిజ దేవుణ్ణి అంగీకరించాలని, తెలుసుకోవాలని, మీ జీవితంలో చీకటి ఛాయలు పోవాలని, మీ కుటుంబంలో వెలుగులు నిండుకోవాలని, మీ బిడ్డలు శాంతి స్వరూపులై, మీ బిడ్డలు క్రమశిక్షణ కలిగి, మీ భర్తలు, మీ భార్యలు, మీరందరూ కూడా మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో, ప్రభు మీ బ్రతుకుల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశముతో, ఆశతో ఈ మాటలని మీకు చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, ఇది విని వెళ్ళిపోయి అర్థమైందంటే సరిపోదు, కానీ ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేదా మేము ప్రార్థిస్తున్నప్పుడు ఏకీభవించండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనమేమి నిజంగా నమ్మేసిన వాళ్ళు అందరూ లేరండి. ఒకవేళ బాప్తిసం తీసుకుంటే కనుక ఈ రోజు నుంచి నేను నిజంగా పూర్తిగా నయమాన ఎలా అయితే కేవలం దేవుని మీద ఆధారపడిపోయాడో అలా నేను ఆధారపడిపోయి ఆ మేలులేంటో నేను చూడాలి అనుకుంటే ప్రభు చూపిస్తాడు. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే, ప్రభు అంటే ఏంటో తెలియకపోతే, నిజముగా ఈ క్షణం నుంచి ఆయనకి మీ జీవితాలు అప్పగించండి, ఆయన్ని ఆహ్వానించండి, ఆయనతో మాట్లాడండి. తప్పకుండా ఆయన మీకు మేలు చేస్తాడు. అనేకమైనటువంటి మనుషులు, తల్లిదండ్రులు, వైద్యులు, ఏ శాస్త్రవేత్తలు ఎవ్వరూ చేయలేనటువంటి మార్పులను మీ బ్రతుకులలో, మీ కుటుంబాలలో చూస్తారు. దేవుడు ఉన్నతమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలి. ఈ భూమి మీద ఆయన ఇచ్చిన శాంతితో మీరు జీవించాలి. ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత కూడా మీరు క్షేమముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, దేవా ఇదిగో తండ్రి, మిమ్మ గూర్చినటువంటి ప్రభావ విషయాలను ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. దేవా, నీ గొప్పతనం గురించి మాట్లాడుకుని విడిచిపెడితే మా జీవితాలలో మేలు జరగవని, మిమ్మల్ని అంగీకరిస్తే అద్భుతమైనటువంటి మార్పులను మేము చూస్తామని, దేవా చరిత్రలోని విషయాలను ఈరోజు నెమరు వేసుకున్నట్టుకు తండ్రి మాకిచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి, మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఈ మాటలు ప్రభువా నాయన మీ ఆత్మతో నిండుకొని తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా నాయన గుచ్చినట్లు సహాయము చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ఆలోచింప చేయండి దేవా. ప్రభువా నీవు మాకు మేలు చేయుటకు, మమ్మల్ని స్వస్థపరచుటకు, మాకు వైద్యము చేయుటకు, మా హృదయాన్ని శాంతితో నింపుటకు, మాకున్న ప్రతి బాధను తండ్రి నాయన మీరు తండ్రి నివారించుటకు దేవా, మమ్మల్ని ప్రభు మంచి స్థితిలో ఉంచుటకు, మరణం తర్వాత కూడా తిరిగి లేపుటకు నీవు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. మరి మా హృదయాలను సిద్ధపరచండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దేవా, ప్రతి ఒక్కరిని కూడా ఆ సిద్ధపాటులో ఉంచి తండ్రి వారి జీవితాల్లోనికి మీరు ప్రవేశించి ఈ భూమి మీద నిజమైన శాంతి సమాధానం పొందుకున్నట్లు మీ కృప చూపించమని ప్రాధేయపడుతూ దేవా, ఇప్పటి వరకు నీ దాసురాలను నాకు ప్రభువా నాయన ఇటు అవకాశం ఇచ్చి నడిపించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి నాయన ఈ కార్యక్రమం అంతటి జరగడానికి ప్రభువ కారణమైనటువంటి మోషే అన్నయ్య గారి కుటుంబాన్ని ప్రభు మరింతగా దీవించి వారి సేవను ఫలింపచేసి ప్రభువ మీకు తండ్రి నాయన సాక్షులుగా చిరకాలం మీకు మహిమ తెచ్చేవారుగా తండ్రి దీవించమని, వచ్చిన వారందరినీ ప్రభువ నాయన మీ కృపతో నింపండి దేవా, వారిని మెండుగా ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ తండ్రి ఈ యొక్క ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. వందనాలు.